పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో వింత పురుగులపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు జిల్లా వైద్యాధికారి గీతాబాయి స్పందించారు. డిఎంహెచ్ఓ ఆదేశాలతో జగన్నాథపురం, ఆరుగుల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు వైద్యాధికారులు. యాసిడ్ పురుగులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి తక్షణమే వైద్యం అందించి మెడిసిన్ అందజేశారు. అది మామూలుగా ఒక ఏమంటారంటే అగ్ని పురుగు లాంటిది అంటారు. పెడిదస్ బీటిల్ అని నైరోబీ ఫ్లై అంటారు. అదంటే ఎక్కువ మన గ్రీన్ వెజిటేషన్స్ ఎక్కువ ఉన్న చోట ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని అది కుట్టడం జరగదు, కానీ అది ఒంటి మీద పాకినప్పుడు అదంతా కూడా ఏరియా అంతా రెడ్గా అయ్యి ఇచ్చింగ్ వచ్చేసేసి దద్దుల్లాగా కట్టి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ప్రాణాపాయ పరిస్థితి ఏమి ఉండదు, కానీ దాన్ని చర్మం మీద పాకడం వలన వచ్చే టాక్సిన్కి కొద్ది మనకి ఎలర్జీ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కొద్ది సంరక్షణ చర్యలు ఏంటంటే దోమతెరలు వేసుకోవడము, కొద్దిగా ఇలాంటి చిన్న చిన్న పొదలు వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాంటి పురుగు వంటి మీద పాకకుండా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే ఇమీడియట్గా దానికి యాంటీ హిస్టమిన్స్ ఇచ్చి యాంటీ క్యాలడ్రిల్ లోషన్ను స్టీరాయిడ్ లోషన్ ఇస్తే 3-4 డేస్లో మొత్తం కంట్రోల్ అవుతుంది. ఇది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకైతే వ్యాప్తి చెందదు, కానీ ఆ క్రిమి ఇన్సెక్ట్ చిన్న ఈగలాగా ఉండే ఇది కాబట్టి వాటి నుంచి మనము రక్షణ చర్యలు తీసుకోవడం కూడా ప్రజలు చేయాలి.